మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. బై బై పారిస్, ముగిసిన ఒలింపిక్స్ పథకాల్లో అమెరికాదే అగ్రస్థానం. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత్ క్రీడాకారులు మను భాకర్, పిఆర్ శ్రీజేష్. పారిస్ గడ్డపై 17 రోజుల పాటు ప్రపంచానికి వినోదాన్ని పంచిన ఒలింపిక్స్ గేమ్స్ ముగిశాయి. 32 ఆటల్లో 329 పథక ఈవెంట్లలో 206 దేశాలకు చెందిన 10,500 మంది పాల్గొన్న ఈ విశ్వ క్రీడా సంబరానికి ఆదివారం తెరపడింది. ఈ మెగా గేమ్స్లో 40 స్వర్ణాలు, 126 పథకాలతో అమెరికా మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈసారి 10 కంటే ఎక్కువ పథకాలు గెలవాలని కోటి ఆశలతో 117 మంది సైన్యంతో బరిలోకి దిగిన ఇండియా 6 పథకాలతో సరిపెట్టుకొని 71వ స్థానంలో నిలిచింది. 10 ఏళ్ల తర్వాత మరోసారి విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన పారిస్ పోటీలను విజయవంతంగా నిర్వహించి తన మార్కు చూపెట్టింది. తదుపరి ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. ఈ విధంగా ఇక్కడ పారిస్ ఒలింపిక్స్ నిన్నటితో ముగియడంతో ఇక్కడ మొత్తంగా ఇక్కడ పారిస్ ఒలింపిక్స్లో 126 పథకాలు సాధించిన అమెరికా అగ్రస్థానంలో ఉంది ఇక్కడ క్రీడా రంగంలో. అదేవిధంగా ఇక్కడ ఇండియా 6 పథకాలు సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 117 క్రీడాకారులతో ఇక్కడ బరిలోకి దిగిన ఇండియా కేవలం 6 పథకాలే సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మను భాకర్, అదేవిధంగా శ్రీజేష్ ఇక్కడ పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత్ క్రీడాకారులు మను భాకర్, పిఆర్ శ్రీజేష్ అన్నట్టు చెప్పుకోవచ్చు. మనం రాష్ట్రానికి పెట్టుబడులు 31,532 కోట్లు, దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు. సీఎం రేవంత్ అమెరికా టూర్లో కంపెనీల అంగీకారం. 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు. ముగిసిన అమెరికా పర్యటన. సౌత్ కొరియాకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి. విధంగా ఇక్కడ రాష్ట్రానికి 31,532 కోట్ల పెట్టుబడులు రానున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ముఖ్యంగా వివిధ కంపెనీల ప్రముఖ కంపెనీలను కలిసి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కంపెనీల ద్వారా 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నట్టుగా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు దాదాపు 8 రోజులు అక్కడ పర్యటించిన ఆయన సౌత్ కొరియాకు వెళ్లారు. సౌత్ కొరియాలో కూడా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు రాబట్టేందుకు పలు కంపెనీలతో భేటీ కానున్నారు. అమెరికా పర్యటనలో ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది. ఈ టూర్లో 31,532 కోట్ల పెట్టుబడులను సాధించింది. అమెరికా వేదికగా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడంతో పాటు హైదరాబాద్లో 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు వివిధ కంపెనీల సహకారాన్ని రాబట్టింది. దాదాపు 19 కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్లెస్ కారును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. విధంగా ఇక్కడ అమెరికా పర్యటనలో వివిధ కంపెనీలను కలిసి ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు. ఈ పెట్టుబడుల ద్వారా ఇక్కడ కంపెనీల ద్వారా 30,550 కొత్త ఉద్యోగాలు రానున్నట్టునే. అదేవిధంగా ఇక్కడ సౌత్ కొరియాకు వెళ్ళి అక్కడ కంపెనీలను కలిసే విధంగా ఇక్కడ ఇప్పుడు సౌత్ కొరియా బయలుదేరినట్టుగా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో ఇక్కడ డ్రైవర్లెస్ కారును పరిశీలిస్తున్న చిత్రం చూడవచ్చు. ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అక్కడ ఓజోన్ డేంజర్. హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయువు 9 ప్రాంతాల్లో WHO ప్రమాణాలకు మించి నమోదు. సనత్ నగర్లో అత్యధికం. క్యూబిక్ మీటర్ గాలిలో 150 మైక్రోగ్రాములు. ఈ ఏడాదికి 86 రోజుల పాటు విషవాయువు ఎఫెక్ట్. వాతావరణంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటే భూమికి రక్షణ కవచం, నేలపై మనం పీల్చే గాలిలో ఉంటే మాత్రం ప్రాణాలను హరించే విషవాయువు అదే ఓజోన్ గ్యాస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ విషపూరిత వాయువు స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. మన హైదరాబాద్లోనూ పలు చోట్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచించిన ప్రమాణాలకు మించి నమోదవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQIను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB విడుదల చేస్తుంటుంది. ఆయా నగరాల్లోని AQI లెక్కలతో పాటు గాలిలోని పార్టిక్యులేట్ మ్యాటర్ కాలుష్య కారకాల స్థాయిలను ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్ CSE అనే సంస్థ స్టడీస్ చేసింది. విధంగా ఇక్కడ ఓజోన్ డేంజర్. హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయువు 9 ప్రాంతాల్లో WHO ప్రమాణాలకు మించి నమోదు. అత్యధికంగా సనత్ నగర్లో క్యూబిక్ మీటర్ గాలిలో 150 మైక్రోగ్రాములు. ఏడాదికి 86 రోజుల పాటు విషవాయువు ఎఫెక్ట్.
విధంగా వాతావరణంలో కొన్ని మీటర్ల ఎత్తులో ఉంటే భూమికి రక్షణ కవచం, నేలపై మనం పీల్చే గాలిలో ఉంటే మనం మాత్రం ప్రాణాలను హరించే విషవాయువు, అదే ఓజోన్ గ్యాస్. ఇది ఓజోన్ గ్యాస్ అనేది మనం నివసిస్తున్న ప్రదేశానికి కొంచెం ఎత్తులో ఉంటే అది మనకు రక్షణ కవచం. అదేవిధంగా మనలో కలిసి పయనిస్తే అది ఓజోన్ విషవాయువుగా చెప్పుకోవచ్చు. ఆ విషవాయువు ఇప్పుడు మనలో కలిసి ప్రవహిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఇక్కడ పూర్తి కాలుష్యం ఏర్పడినట్టు, హెవీ కాలుష్యం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ WHO అధ్యయనంలో వెల్లడైనట్టుగా ఇక్కడ ఇది చూడవచ్చు మనం. లంగ్స్కు చాలా ప్రమాదం. సాధారణంగా భూమిపై 15 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులోని స్ట్రాటోస్ఫియర్లో ఉంటే ఓజోన్ వాయువు ఒక పొరలాగా మారి సూర్యుడి రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పిస్తుంది. కానీ నేలపై ఉంటే మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్గా పనిచేసి వేడిని మరింత పెంచుతుంది. అంతేకాకుండా మనుషులకు, జంతువులకు, మొక్కలకు ఇది విషపూరితంగా మారుతుంది. ఓజోన్ వాయువును స్వల్పంగా పీల్చిన వారికి ఛాతీ నొప్పి, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, గొంతు నొప్పి వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సమస్యలు మరింత తీవ్రమైతే బ్రాంకైటిస్, శ్వాసనాళ వాపు, ఎంపిసిమా, ఊపిరితిత్తుల వాపు, ఆస్తమా వంటి వాటికి దారితీస్తుందని అంటున్నారు. ఒకవేళ అధిక స్థాయిలో లేదా తరచుగా ఈ వాయువు పీలిస్తే గనుక ఊపిరితిత్తుల కణజాలం, లంగ్ టిష్యూ దెబ్బతింటుంది. మళ్ళీ అధిక స్థాయిలో ఓజోన్ బారిన పడితే లంగ్ టిష్యూలో చీలికలు ఏర్పడే ముప్పు ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే కార్మికులపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా లంగ్స్కు చాలా ప్రమాదం ఈ ఓజోన్ పొర అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ భారీ కాలుష్య కారణంగా ఇది ఏర్పడుతుందని మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ గాలి కాలుష్యం బారిన పెద్ద ఎత్తున జరుగుతుంది హైదరాబాద్లో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే విధంగా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కాలుష్యం కారణంగా ఓజోన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఇవి: సనత్ నగర్ 150.9, ఇక్రిషాట్ 145.9, ECIL 140.8, రామచంద్రపురం 129.1, IITH 121.3, కొంపల్లి 118.1, న్యూ మలక్పేట్ 112, జూ పార్క్ 111, సోమాజిగూడ 100.6. ఈ విధంగా ఇక్కడ ఓజోన్ పొర స్థాయిలు ఈ విధంగా ఉన్నాయి. అత్యధికంగా సనత్ నగర్లో కాలుష్యమైనట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సనత్ నగర్ ప్రాంతం అంతా ఇక్కడ డేంజర్ జోన్లో అధిక మొత్తంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మనం. తమిళనాడులో 5 ఏపీ విద్యార్థులు మృతి. తమిళనాడులో కారును లారీ ఢీకొనడంతో ఏపీకి చెందిన 5 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. యాక్సిడెంట్లో తమిళనాడుకు చెందిన ఏపీ విద్యార్థులు, ఇక్కడ తమిళనాడులో 5 విద్యార్థులు ఈ కారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో భూముల విలువ పెంపు. రాష్ట్రంలో భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దసరా నుంచి కొత్త మార్కెట్ వాల్యూ అమలు చేయనుందని తెలిసింది. విధంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో భూముల పెంపు జరగబోతుంది. ఈ విధంగా ఇక్కడ కొత్త చట్టం తీసుకురావడం ద్వారా ఇక్కడ రాష్ట్రంలో భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దీన్ని అమలు చేయబోతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ భూముల విలువ పెరుగుతుందన్నట్టుగా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఇది కార్యక్రమం ప్రారంభం కాబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. కొత్త మార్కెట్ వాల్యూ అమలు చేయనుందని తెలిపింది. డాక్టర్ రేప్ హత్యపై దేశమంతా నిరసన. కోల్కతాలో జరిగిన డాక్టర్ రేప్ హత్య ఘటనకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కొన్ని వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. విధంగా డాక్టర్ రేప్ హత్య కారణంగా ఇక్కడ దేశవ్యాప్తంగా నిరసనలు, కొన్ని హాస్పిటల్ కూడా పూర్తిగా బంద్ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా హైదరాబాద్లో అమెజాన్ విస్తరణ, AI ఆధారిత డేటా సెంటర్పై సమాలోచనలు, అమెరికా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధుల చర్చలు. ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్కు అమెజాన్ కంపెనీ విడదీయని బంధం అన్నట్టుగా అమెరికాలో అమెజాన్ కంపెనీ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుతో చర్చలు జరిపినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరింత విస్తరించే అవకాశం ఉన్నట్టుగా అమెజాన్ కంపెనీ ప్రతినిధులు తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు. స్కీమ్ల ప్రక్షాళన, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. గత ప్రభుత్వంలోని కొన్ని పథకాల నిబంధనల్లో మార్పులు, ప్రతి స్కీమ్కు పక్కాగా గైడ్లైన్స్, కీలకమైన వాటికి కేబినెట్ సబ్ కమిటీలతో స్టడీ. స్కీమ్ల ప్రక్షాళన, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. స్కీమ్ల ప్రక్షాళన, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఇక్కడ గత ప్రభుత్వంలోని కొన్ని పథకాల నిబంధనల్లో మార్పులు, ప్రతి స్కీమ్కు పక్కాగా గైడ్లైన్స్, కీలకమైన వాటికి కేబినెట్ సబ్ కమిటీలతో స్టడీ. ఈ విధంగా ఇక్కడ అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇక్కడ రైతు బంధు, వివిధ పథకాలలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దానికి రక్షించే ముఖ్యంగా ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకుంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. 2 ఏళ్లలో సీతారామ
అప్పటికల్లా పనులన్నీ పూర్తి చేస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టును 15 టీఎంసీ 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడి. రెండో పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్. గోదావరికి పూజలు చేసిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి. మూడో పంప్ హౌస్ ట్రయల్ రన్ వాయిదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ట్రయల్ రన్ను ప్రారంభిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విధంగా 2 ఏళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఈ విధంగా ఇక్కడ దీనికి సంబంధించి ఈ ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ ట్రయల్ రన్ ప్రారంభంలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి రైలు ఢీకొని తండ్రి ఇద్దరు బిడ్డల మృతి. పట్టాలపై చిన్నారులు ఆడుకుంటుండగా ప్రమాదం. బిడ్డలను కాపాడబోయి కన్నుమూసిన తండ్రి. మృతుడు రైల్వే డిపార్ట్మెంట్లో కీమ్యాన్. స్కూల్కు హాలిడే కావడంతో కూతులను రైల్వే స్టేషన్కు తీసుకెళ్లిన తండ్రి. మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో ఘటన. ఈ విధంగా ఇక్కడ చిన్నపిల్లలు వాళ్ళు హాలిడే కారణంగా ఇక్కడ నిన్న ఆదివారం సందర్భంగా ఇక్కడ పిల్లల్ని డ్యూటీలో సందర్భంగా ఇక్కడ అతన్ని తీసుకెళ్లిన సందర్భంగా అక్కడ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ రైలు ప్రమాదంలో బిడ్డలను కాపాడబోయి ఇక్కడ భార్య చూస్తుండగానే తండ్రి, ఇద్దరు కూతుళ్ళు రైలు ఢీకొని చనిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆదరణ లేదు, తిండి లేదు. కుక్కల్లో క్రూరత్వానికి ఇదే కారణం. పెటా ఇండియా ఎక్స్పర్ట్స్ నివేదికలో వెల్లడి. మనుషుల ప్రవర్తన కూడా ఓ కారణమే. దూరంగా తరిమి కొడుతుండడంతో శునకాల్లో ఫ్రస్ట్రేషన్. చెత్తకుండీల్లోనూ తిండి దొరకని పరిస్థితి. ఆకలి వల్లే మనుషులపైన దాడులు, వెహికల్స్ వెంట పరుగులు. కరోనా టైంలో స్టెరిలైజేషన్ లేక పెరిగిన సంఖ్య. రాష్ట్రంలో నిరుడు 1,00,000 దాటిన కుక్క కాట్లు. ఈ విధంగా ఆదరణ లేదు, తిండి లేదు. అందుకే కుక్కల్లో క్రూరత్వానికి తెగబడ్డాయి. అందుకే వాటి కుక్కలకు టైంకు తిండి దొరకక ఇక్కడ పిల్లలపై ఎగబడుతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వం దానికి సంబంధించిన శాఖ పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్టుగా చెప్పుకోవచ్చు. మనుషులతో ఫ్రెండ్లీగా ఉండే స్వభావం కలిగిన కుక్కలు ఎందుకు ఈ మధ్య చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి? చాలా చోట్ల చిన్నారుల మీద ఎందుకు దాడులు చేస్తున్నాయి? రోడ్డుపై 2 వీలర్స్ మీద వెళ్లే వాళ్లను ఎందుకు వెంటాడుతున్నాయి? అసలు కుక్కల ప్రవర్తనలో ఈ మార్పులు రావడానికి కారణాలు ఏంటని పెటా ఇండియా ఇతర ఎక్స్పర్ట్స్ ఇటీవల పరిశోధిస్తే విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మనుషుల ప్రవర్తనలో మార్పులతోనే కుక్కల్లో క్రూరత్వం పెరిగిపోతున్నదని తేలింది. గతంలో మాదిరిగా కుక్కలకు బయట ఎక్కడా తిండి దొరకకపోవడం, మనుషుల నుంచి కూడా కనీస ఆదరణ కరువవడం, పైగా కుక్కలు కనిపిస్తే తరిమి కొట్టడం లాంటి చర్యలతో అవి ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నట్లు గుర్తించారు. ఈ విధంగా కుక్కలకు ఆదరణ కరువుతో ఈ విధంగా కుక్కలు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ పరిశోధనలో తేలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కనీసంగా వాటికి తిండి పెట్టడం లేరు. అదేవిధంగా మనుషుల ప్రవర్తన మారి కుక్కలు కనిపిస్తే వాటిని బయటికి ఎలగొడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ దాని ద్వారా ఇక్కడ కుక్కలు ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ పరిశోధనలో ఇక్కడ వెల్లడైనట్టు చెప్పుకోవచ్చు. మనం కొత్తగా మరో 2.74 లక్షల మందికి రైతు బీమా. ఆగస్టు 15 నుంచి కొత్త బీమా ఇయర్ షురు. జూన్ 28 వరకు పాస్బుక్ వచ్చిన వారికి ఛాన్స్. మొత్తం 3.22 లక్షల కొత్త పాస్బుక్లు బీమా కోసం అప్లైకి 5న ముగిసిన గడువు. పాతవి కొత్తవి కలిపి 47.87 లక్షల మందికి బీమా. ఇక్కడ కొత్తగా మరో 2.74 లక్షల మందికి రైతు బీమా కొత్తగా ఇక్కడ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు అప్లై చేసుకోని వాళ్ళు ఇక్కడ కొత్తగా అప్లై చేసుకున్న 2,74,000 మందికి కొత్తగా రైతు బీమా ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న ఫ్యామిలీ మర్డర్స్. కాలయముల్లవుతున్న కుటుంబ సభ్యులు. లిక్కర్కు పైసలు ఇవ్వలేదని, బైక్ కొనియలేదని, ఆస్తులు పంచలేదని హత్యలు. భార్యాభర్తల ప్రాణాలు తీస్తున్న సోషల్ మీడియా సోపతులు. అక్రమ సంబంధాల దారుణాలకు ఆజ్యం పోస్తున్న లిక్కర్, గంజాయి మత్తు. క్షణిక ఆవేశంలో ఘోరాలు. అనాథలవుతున్న పిల్లలు. మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని చంపిండో కొడుకు. అడిగిన బైక్ కోనివ్వలేదని తండ్రిని నరికేసిండు మరో కొడుకు. పెన్షన్ పైసల కోసం అమ్మమ్మ గొంతు పిసికేసిండో మనమడు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త ప్రాణాలు తీసిందో భార్య. పరాయి మగాడితో సోషల్ మీడియాలో సోపతి చేస్తున్నదని భార్యను చంపిండో భర్త. రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు నిత్యకృత్యమవుతున్నాయి. అయినోళ్లే కాల ఎముళ్ళవుతున్నారు. రక్త సంబంధాలే రక్తపు టేరులు పారుస్తున్నాయి. ఫ్యామిలీ మర్డర్స్ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం వెలుగు చూస్తున్న ప్రతి 10 హత్యల్లో 5-6 కుటుంబ సభ్యుల ప్రమేయమే జరుగుతున్నవే ఉంటున్నాయి. ఈ విధంగా ఇక్కడ మొత్తం మీద కుటుంబ సభ్యులే ఒకరినొకరు చంపుకుంటున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 10 జరుగుతున్న హత్యల్లో 10 హత్యలను పరిశీలిస్తే అందులో 7-8 హత్యలు ఇలాంటి కుటుంబ సభ్యులు చంపుకుంటున్న హత్యలే అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా
అక్రమ సంబంధాలు ఈ విధంగా ఇక్కడ పైసలు ఇవ్వలేదని అమ్మమని చెప్పిందట ఒకతను, అదేవిధంగా బైక్ కొనియాలనేది కొడుకు, ఈ విధంగా వివిధ కుటుంబ సభ్యులే ఈ దారుణంలో కొడిగొడుతున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎక్కువగా జరుగుతున్న హత్యల్లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.